ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఇవాళ సమావేశం కానుంది. వెలగపూడిలోని సచివాలయంలో ఉదయం 11 గంటలకు సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ అవుతుంది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై ప్రధానంగా కేబినెట్ లో చర్చించనున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో ఏమైనా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా? దీంతో కేబినెట్ సమావేశం నిర్ణయాలపై ఉత్కంఠ నెలకొంది. ఫిబ్రవరి 5 నుంచి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించి కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి నెలలో ఇచ్చే చేయూత, అసంపూర్తిగా ఉన్న జగనన్న కాలనీలను పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు విడుదలకు ఆమోదం తెలపనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలపనుంది. రైట్, ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్. అరుణ, ఈరోజు 11 గంటలకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగబోతోంది. దీంట్లో చాలా కీలకమైనటువంటి ఈరోజు బడ్జెట్ సమావేశాలు, మంత్రివర్గ సమావేశం చాలా కీలకమైనటువంటి అంశాలపైన చర్చించి ఆమోదించే అవకాశం ఉంది. ప్రధానంగా బడ్జెట్ సమావేశాలు ఈ నెల ఫిబ్రవరి 5వ తేదీ నుంచి జరగబోతా ఉన్నాయి. 3 నుంచి 5 రోజుల పాటు నిర్వహించడానికి ఈరోజు జరిగే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. అయితే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ మేరకు ప్రతిపాదనలు ఉండాలనే అంశానికి సంబంధించి కూడా ఈరోజు ఏపీ కేబినెట్లో చర్చించబోతా ఉన్నారు. దీనితో పాటు పలు కీలకమైనటువంటి రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ రంగాలపైన ఇప్పటివరకు చేసినటువంటి కసరత్తు, నిధుల విడుదల, అదేవిధంగా ఫిబ్రవరి నెలలో చేపట్టబోయే కొత్త కార్యక్రమాల గురించి కూడా ఈరోజు ఏపీ మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగాల భర్తీకి సంబంధించి కూడా ఈరోజు ఏపీ కేబినెట్లో నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. టెట్, డిఎస్సి నోటిఫికేషన్లకు సంబంధించి కూడా ఈరోజు ప్రధానంగా నిర్ణయం తీసుకొని అవి ఫిబ్రవరి నెలలో నోటిఫికేషన్ వచ్చేలా చేయడానికి మంత్రివర్గం ఈరోజు ఆమోదం తెలపనుంది. అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖతో పాటు పలు శాఖల్లో పెండింగ్లో ఉన్నటువంటి భర్తీకి నోసుకోకుండా ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేయడానికి ఈరోజు ఏపీ కేబినెట్లో నిర్ణయం తీసుకోబోతున్నారు. దాదాపు 10,000కు పైగా ఉద్యోగాలు భర్తీ చేయాలనేటటువంటి ప్రతిపాదన ఉంది. దీనికి సంబంధించి ఈరోజు ఏపీ కేబినెట్లో చర్చించబోతా ఉన్నారు. దీనిపైన తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదించినటువంటి ప్రతిపాదనలు ఏమైతే ఉన్నాయో 22,000 కోట్ల పెట్టుబడుల్ని రాష్ట్రంలో ఇంధన రంగంలో తీసుకొచ్చే అంశానికి సంబంధించి దీనివల్ల 5,300 కొత్తగా ఉద్యోగాల కల్పనకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ప్రతిపాదన ఉంది. దీనికి సంబంధించి కూడా ఈరోజు ఏపీ కేబినెట్లో చర్చించి తుది నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. దీనితో పాటు రాష్ట్రంలో ఇప్పటివరకు అమలవుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ రంగాలకు సంబంధించి అంశాల గురించి కూడా ఉంది. దీనికి సంబంధించి జగనన్న తోడు, అదేవిధంగా ఆసరా కార్యక్రమం, ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకైతే దాదాపు 5,000 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు అందించేటటువంటి అంశం గురించి కూడా ఈరోజు ఏపీ కేబినెట్లో ప్రధానంగా చర్చించి వీటిపైన తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఫిబ్రవరి నెలలో జగనన్న ఆసరా, జగనన్న తోడుకు సంబంధించినటువంటి నిధులు విడుదల ఏదైతే ఉందో వాటికి సంబంధించి కూడా ఈరోజు ఏపీ కేబినెట్లో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వీటితో పాటు కొత్త అంశాలు ఏవైతే ఉన్నాయో ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగులను సంతృప్తి పరిచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం యోచన చేస్తూ ఉంది. ఇప్పటి వరకు కూడా ఉద్యోగులు కొంతవరకు అసంతృప్తితో ఉన్నారు. ఐఆర్ ఏదైతే ఉందో అది విడుదల చేయాలని అనే అంశం గురించి కూడా ఈరోజు ఏపీ కేబినెట్లో ప్రధానంగా చర్చించబోతున్నారు. ఉద్యోగులకు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉద్యోగులు ప్రసన్నం చేసుకునే అంశం గురించి కూడా చర్చించుతారు. దీనికి సంబంధించి వారికి సంబంధించిన ఇంటీరియర్ రిలీఫ్ ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి అంశం గురించి కూడా ఈరోజు ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. వీటితో పాటు ఎన్నికలకి సంబంధించి వెళ్తున్నటువంటి నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలు కూడా, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు కూడా జరగబోతున్నటువంటి నేపథ్యంలో మహిళలకు ఉచితంగా బస్ పాస్ ఏదైతే ఉందో బస్సు సౌకర్యం, ఆ అంశం గురించి కూడా ఈరోజు ఏపీ కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదనలన్నీ కూడా ఏపీఎస్ఆర్టీసీ ప్రభుత్వం ముందు ఉంచిన నేపథ్యంలో వీటి సాధ్యాలు ఎలా ఉంటాయి, ఎన్నికలకు ముందు ఈ రకమైన ప్రతిపాదన అమలు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే అంశం గురించి కూడా మంత్రులతో ముఖ్యమంత్రి ఈరోజు ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం ఉన్నారు. రైట్ జయరాజ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.